హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నా 63వ రోజు డైట్ జర్నీ. ఈరోజు నా 1 మీల్లో నేను సొరచేప పొరుటు చేసుకున్నాను. దీన్ని కొరమేంతో కూడా చేసుకోవచ్చండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి సొరచేపలు దొరుకుతాయి. సముద్రపు చేపలు చాలా మంచిది కూడా. మా అత్తయ్య వాళ్ళు పంపించారనమాట ఊరు నుంచి. ఒకసారి అది ఎలా చేశానో చూద్దాం. ఈరోజు కూడా మట్టి పాత్రలోనే చేశాను. చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి. చూసారా? మీరు చూసే ఉంటారు. సొరచేపలు ఇలా ఉంటాయన్నమాట. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మట్టి పాత్ర లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటుంది, పసుపు వేసుకుంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని నీళ్ళలో పెట్టేసి మూత పెట్టేయండి. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిబంద అవన్నీ రెడీ చేసుకోండి. తర్వాత ఈ ఉడికిపోయి చూసారో తెలిసిపోతుంది చేప ఎంతసేపు పట్టడు ఉడకడానికి. ఇలా ఉడికిపోయిందనమాట. ఆ బ్లాక్గా తోలు ఉంది కదా, అదంతా తీసేయాలన్నమాట. తర్వాత నేను అదే గిన్నె క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నెయ్యి వేసుకున్నాను, ఒక 20 గ్రాములు. ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిబందు, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత పసుపు వేసాను, సాల్ట్ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది చూస్తుంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు వండినవి గుర్తొస్తున్నాయి కదా. మా అమ్మమ్మ ఇలాంటి మట్టి పాత్రలోనే మామిడికాయ ఎండి చేప లేకపోతే మామిడికాయ చిన్న చేపలో ఉండేది, ఎంత బాగుండేదో. తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలండి. ఏవైతే మనం ముళ్ళులు కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. మనం పైన నలుపు తీసేయాలన్నాను కదా, తీసాక స్మాష్ చేసుకుని అది అందులో వేసేయండి. చాలా అంటుకోకుండా ఫ్రై అయిపోతుంది అనమాట. తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు, కారం, గరం మసాలా అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ అనమాట వేసి కలిపెట్టేయండి. పొడి పొడిగా వస్తుంది. అచ్చం కోడిగుడ్డు పొరుటు ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఇది అన్నంలో కన్నా విడిగా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో మనం డైట్లో విడిగానే కదా తింటాం, చాలా బాగుంటుంది. మీరు తినే ఉంటారు. ఆ ముళ్ళులు చూసారా ఎలా ఉన్నాయో, ఆ ముళ్ళులు కూడా తినేయచ్చు అనమాట, కరకరలు ఆడుతాయి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. సొరచేప పొరుటు రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. నేను ఇది చల్లారే వరకు ఇందులోనే ఉంచుకుంటున్నాను, ఎందుకంటే మట్టి పాత్రలు అలా ఉంచితేనే టేస్ట్.